ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः नमस्कारं मास्टर नमस्कारं मास्टर ఈకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు ఎవర్ లోటస్ మాస్టర్ సివివి నమస్కారం టు ఎవర్ లోటస్ వాస్తే లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ One recalls another girl whom one has had under one's care since infancy. ఇప్పుడు ఈవిడికి ఇంకొక పిల్ల గురించి గుర్తొచ్చింది. ఆ పాప పుట్టిన దగ్గర నుంచి కూడా ఒకళ్ళ కేర్ లో ఉంది. షీ మస్ట్ బి నౌ 12 or 13. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 12-13 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. షీ ఇన్హెరిటెడ్ హర్ మదర్స్ ఐరిష్ టెంపరమెంట్. అంటే ఆవిడ తన తల్లి దగ్గర నుంచి ఐరిష్ టెంపరమెంట్ అంటే విపరీతమైన అంటే వాళ్ళ ఎమోషనల్ అనమాట. టెంపర్ లూజ్ అయిపోవటం, ఏదైనా ఏం పని చేసినా ఇంపల్సివ్ గా చేయటం, అగ్రెషన్ అంటే ఫిజికల్ గా కూడా అగ్రెషన్ అంటే పరిగెడతాం, దుమ్ముకటం, తిరగడం అలాగా. ఇంకా మిగతా వాళ్ళ కంటే కొంచెం అసభ్యమైన ప్రవర్తన ఉండడం, ఇది నైరిష్ టెంపరమెంట్ అంటారు. అది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా ఈవిడికి వచ్చింది వంశపారంపర్యంగా అన్నట్టు. మెనీ డిఫికల్ట్ సీన్స్ వన్ హ్యాస్ హ్యాడ్ విత్ హర్. ఈవిడతో టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు. ఇరేసిబుల్, ఈజీలీ అలార్మ్డ్, frightened of pain, frightened of seeing blood, would not allow her ears to be touched, fought, screamed, and scratched. Even though her ears were discharging, would not allow me to look at her throat without seals. ఈవిడ ఈ పిల్ల గురించి చెప్తున్నారు. అమ్మాయి ఎలా అంటే ఇర్రేసిబుల్, తీవ్రంగా చికాకు పడిపోవడం, ఈజీలీ అలార్మ్డ్ అంటే తొందరగా చిన్నదానికి భయపడిపోవడం, అంటే తన చెవులు ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడకపోవడం, అరవడం, గీరడం అంటే ముట్టుకోవడానికి ఎవరైనా వస్తుంటే తన చెవుల్లోంచి చిమ్ము లాంటిది డిశ్చార్జ్ కారుతున్నప్పటికీ కూడా తను ఎలా చేయకపోవటం అనమాట. ఇంకా ఆ గొంతులోకి కూడా చూడకుండానే మందు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. I used to dread the visits I paid her during her various childish complaints, whooping cough and measles and scarlet fever. ఈవిడికి ఈ డోరతీ షెపర్డ్ గారికి ఆ పిల్ల అంటే ఒక రకమైన భయం భయం ఉండేది. అంటే అలా భయపడే సిచ్యువేషన్స్ ఫేస్ చేశారట. చిన్నప్పుడు ఆవిడకి పిల్లకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉండేవి. కోరింత దగ్గని, మీజిల్స్ అని, స్కార్లెట్ ఫీవర్ ఇలాంటివి. ఈచ్ విజిట్ వాజ్ ఏ పెనాల్టీ. ఇట్ మెంట్ టీయర్స్ అండ్ ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ప్రతిసారి కూడా ఇవిడికేదో పెనాల్టీ పడినట్టు, అంటే చాలా ఫైట్ చేయాల్సి వచ్చేది ఆ పిల్లతో. ఎప్పుడు ఏడవడం, ఆ పిల్ల అదా ప్రతిసారి వచ్చినా ఏడవడం, ఫైట్ చేయడం, గొడవ పెట్టుకోవడం ఇలా ఉండేది. షీ గాట్ బిసైడ్ హర్ సెల్ఫ్ విత్ రేజ్ అని ఎప్పుడు కూడా ఆ రేజ్ విపరీతమైన కోపం
ఉద్రేకంతో కూడి ఉండేది. ఐ కెన్ స్టిల్ సీ హర్ విత్ హాట్ స్కార్లెట్ flushed cheeks, the dark blue eyes with large black pupils, the thick mops of closely curled fair hair standing out from her head like a halo which would not be controlled, however much it was brushed, defiantly stamping her feet and trying to run away. కృష్ణవేణి ఒకసారి అన్మ్యూట్ చేసుకో. చెప్పండి. కృష్ణవేణి నువ్వు ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యావా? ఫోన్లోనే ఉన్నానండి, చెప్పండి. ఫోన్లో ఉన్నావా? సరేలే అయితే. అంటే మీనా గారు లింక్ పంపమన్నారమ్మా, నేను వచ్చాను. నేను పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. వేరే వాళ్ళని అడిగి తీసుకున్నానమ్మా, తీసుకొని జాయిన్ ఓకే, అయ్యానమ్మా. నేను నమస్తే. డిస్పెన్సేషన్ రావడం లేట్ అయిపోయింది, హడావిడి ఓకే రెడీ అమ్మా. అయ్యేటప్పటికి మర్చిపోయాను. లేదమ్మా, నేను మళ్ళీ అడిగి తీసుకొని వచ్చానమ్మా. ఓకే ఓకే, అమ్మా. సారీ మర్చిపోయానండి. లేదమ్మా, లేదు పర్లేదు. ఓకే, అయితే ఈ పిల్ల ఐ కెన్ స్టిల్ సీ హర్ విత్ హాట్ స్కార్లెట్ అంటే ఇంకా ఆవిడకి గుర్తుండిపోయింది అనమాట. బాగా ఫీవర్, హై ఫీవర్ రావడము, ఫేస్ చీక్స్ బుగ్గలన్నీ కూడా ఫ్లష్డ్ రెడ్ కలర్ లో, అంటే బ్లడ్ అంతా అక్కడికి ఫ్లష్ అయిపోయి ఉండటము. కళ్ళు డార్క్ బ్లూ కలర్ ఐస్ లోకి వెళ్ళిపిస్తూ, అంటే ఆ బ్లూ ఐస్ అనుకుంటా ఆవిడవి. లార్జ్ బ్లాక్ ప్యూపిల్స్ అంటే డిస్క్రైబ్ చేస్తున్నారు. థిక్ మాప్స్ అంటే ఆ హెయిర్ కూడా ఎలా ఉండేదంటే కర్ల్డ్ హెయిర్, ఫెయిర్ హెయిర్, తెల్ల జుట్టు ఉంటుంది కదా వాళ్ళకి, కర్లింగ్ తో ఉండేది. స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ హర్ హెడ్ లైక్ ఏ హ్యాలో అంటే రింగులు ఎలా ఉండేది అనమాట తల చుట్టూ. విచ్ వుడ్ నాట్ బి కంట్రోల్డ్ అంటే వాటిని కంట్రోల్ చేయలేనట్టు. హౌఎవర్ మచ్ ఇట్ వాస్ బ్రష్డ్ ఎంత దాన్ని కూమింగ్ చేసుకున్నా, దువ్వుకున్నా, డెఫైంట్లీ స్టాంపింగ్ హర్ ఫీట్ అండ్ ట్రయింగ్ టు రన్ అవే. ఇంకా ఎలా ఉన్నా అమ్మాయితో, ఆ అమ్మాయి గొడవ పెట్టేసుకోవడానికి రమ్మన్నట్టుగా, అంటే ఆ కాళ్ళు అవి నేలకేసి కొట్టేయడం, పరిగెడతానికి రెడీ అయిపోవడం అలా ఉండేది. ఐ వోంట్ హ్యావ్ మై ఇయర్స్ సిరంజ్డ్ అంటే చెవిలో క్లీన్ చేస్తారు కదా సిరంజ్తో నీళ్లు కొట్టి, అది కూడా నేను దానికి రెడీగా లేను అంటూ ఉండేది. ఇట్ టుక్ 3 grown-ups టు గెట్ హర్ ఇయర్స్ సిరంజ్డ్. ఎప్పుడు ఎలా చేసేది అంటే వెన్ షీ వాజ్ ఆల్మోస్ట్ టోటల్లీ డెఫ్ ఫ్రమ్ ఏ కలెక్షన్ ఆఫ్ వ్యాక్స్. చెవిలో గుబిలు అంటారు కదా, అది మొత్తం పేరుకుపోయి వినిపించకుండా పోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో క్లీనింగ్ కి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే బలవంతంగానే అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ లిటిల్ స్పిట్ ఫైర్ క్వైట్ బిసైడ్ హర్ సెల్ఫ్ విత్ రేజ్ క్వైట్ అన్కంట్రోలబుల్ ఇన్ హర్ టెంపర్స్. ఏ లిటిల్ స్పిట్ ఫైర్ అంటే గయ్యాలి, ఈ చిన్న గయ్యాలి పిల్ల ఎప్పుడు కూడా ఉద్రేకంతో ఉండేది. ఆ టెంపర్మెంట్ ని మనం కంట్రోల్ చేయడానికి వీలుండేది కాదనమాట. వన్ డిడ్ నాట్ సెట్ అవుట్ టు క్యూర్ హర్ ఆఫ్ అన్నెసెసరీ ఫిట్స్ ఆఫ్ రేజెస్ అండ్ హర్ అలార్మ్స్ అబౌట్ నథింగ్. ఇంకా అంటే ఇటువంటి అనవసరమైన విషయాల్లో విపరీతమైన ఉద్రేక పడిపోవటం, ఇవన్నీ ఇటువంటి జరిగే ఘటనలు అన్నీ కూడా ఏమీ లేని దానికి కూడా గొడవలు అయిపోవడం, ఏ విధంగానూ క్యూర్ పడవు ఇలాంటివి. వన్ సెట్ అబౌట్ టు క్యూర్ ద చైల్డ్ ఆఫ్ హర్ కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్స్ విచ్ వర్ ఆఫ్ ఎ డిస్టింక్టివ్ ట్యూబర్క్యులర్ నేచర్. అంటే ఈ పిల్లకి కాన్స్టిట్యూషనల్ గా డిఫెక్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ లెవెల్లోనే డిసీజ్ ఉండటం వల్ల, అంటే అదేంటది ట్యూబర్క్యులర్ నేచర్ ఉండడం వల్ల అది క్యూర్ చేయటం అనేది సాధ్యపడదు. ఏది మిగతా సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ లో. షీ ఆల్వేస్ హ్యాడ్ నైట్ కాఫ్స్ టు కోల్డ్స్ ఈజీలీ విచ్ ఫ్లూ టు హర్ చెస్ట్ అట్ వన్స్. ఇంకా అమ్మాయికి ఏముండేవి కంప్లైంట్స్? వై షీ సెడ్ ట్యూబర్క్యులర్ మయాసం అంటే ఇంకా ఏమున్నాయి, ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. షీ ఆల్వేస్ హ్యాడ్ నైట్ కాఫ్స్ రాత్రిపూట దగ్గు రావటం, మాటికి జలుబు చేసేయటం, ఇంకా నెమ్మదిగా అది చెస్ట్ లోకి లీడ్ చేయటం.
There were almost invariably rails and moist sounds in her chest. రేల్స్ అండ్ వీజింగ్స్ లాగా ఉండేవి అనమాట చెస్ట్ లో. ఐఎమ్ ఆల్వేస్ రాట్లింగ్ ఇన్సైడ్, అంటే లోపల గురుగురులాడుతోంది అని చెప్తూ ఉండేది, ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుంది అని. షీ క్వెయింట్లీ టోల్డ్ మీ వన్స్, అంటే చిత్రంగా ఓ రోజు ఆ అమ్మాయి తనే నాకు చెప్పింది, నాకు ఎప్పుడు ఉంటాయి ఇవి అని. ఏది ఈ రాట్లింగ్, గురుగురులాడిపోవటం అనేది చెస్ట్ లో. హర్ పేరెంట్స్ వర్ సూపర్ కేర్ఫుల్ ఆఫ్ హర్, protecting her against draughts, treating her like a hot house plant piled on her woolies. వాళ్ళ పేరెంట్స్ చాలా తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళట. అంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఆ వెచ్చటి వాతావరణంలో ఉంచడం కానీ, లేదా ఊల్ అంటే వెచ్చదనాన్ని ఇస్తుంది కదా, ఆ ఊల్తో చేసినవే వేయడం కానీ, కప్పడం. షీ ఓర్ ద థిక్కెస్ట్ డబుల్ బ్రెస్టెడ్ ఫ్లానెల్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే ఆవిడ ఇంకా ఎలాంటి వేసుకునేది, వేరు చేసేది అంటే అంటే ఒక కంబలి, డబల్ లేయర్ లో ఉన్నటువంటి రెండు కంబలి కప్పుకునేది అనమాట. నేను ఎప్పుడు అలాంటిది చూడలేదు అని. అండ్ ఎట్ షీ వాజ్ ఆల్వేస్ చెస్టీ. ఐ ట్రై టు టీచ్ దెమ్ ఓపెన్ ఎయిర్ హ్యాబిట్స్. ఈవిడ ఆ పాపని ఓపెన్ ఎయిర్ అలవాటు చేయండి అని చెప్తూ ఉండేది. ఎందుకంటే వీళ్ళ అమ్మాయిని వెచ్చగా ఉంచడం కోసం అని మొత్తం కవర్ చేసేసేయటం, ఇల్లంతా కూడా క్లోజ్డ్ గా ఉంచడం అలా చేసేవాళ్ళు. బట్ దే ఆల్ కేమ్ టు నాట్ అగెనెస్ట్ ది మదర్స్ ఐరిష్ ఆబ్స్టెన్సీ. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని కేర్ చేయలేదు అనమాట. అది ఈవిడ చేసినటువంటి ఆ సజెషన్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు? వాళ్ళ అమ్మ కూడా అదే ఐరిష్ మొండితనం, ఇందాక ఐరిష్ టెంపరమెంట్ అంటే చెప్పుకున్నాం కదా, అదే ఉండడం వల్ల. ఐ మేడ్ ద ఫాదర్ build an open air chalet in the garden where the children were to sleep all through the summer. The first night she and her brother slept out there, the boy fell out of the hammock and laid his scalp open. సరే, ఈవిడ వాళ్ళ ఫాదర్ కి చెప్పి ఆ గార్డెన్ లో ఒక ఓపెన్ ఎయిర్ చాలెట్, అంటే ఒక చెక్కతో చేసినటువంటి ఒక హౌస్ ని బిల్డ్ చేసేలాగా చేసి ఆ పిల్లలిద్దరూ కూడా సమ్మర్ అంతా అక్కడే పడుకోవాలి అన్నట్టుగా చెప్పారు. కానీ మొదటి రోజు పడుకున్నప్పుడు ఈ పిల్ల తమ్ముడు బ్రదర్, ఈ పిల్ల తమ్ముడు ఉయ్యాల నుంచి పడిపోయి తలబగిలింది. న్యాచురల్లీ ద మదర్ బ్లేమ్డ్ మీ. ఆవిడ అసలే కోపం ఎక్కువ కదా, న్యాచురల్ గానే వాళ్ళ అమ్మాయి వెండి తిట్టింది, బ్లేమ్ చేశారు, నిందించారు అనమాట. అండ్ దేవర్ ప్యాక్డ్ ఇండోర్స్ అగైన్. మళ్ళీ ఇంకా మళ్ళీ లోపలే పడుకోబెడతాం మొదలెట్టారు. వెన్ ఫాదర్ ఓపెన్డ్ ద విండోస్ ఎట్ నైట్, మదర్ షట్ దెమ్ అగైన్. వాళ్ళ నాన్న గనక ఈవిడ డోర్ తీసేప్పుడు గారు చెప్పారని విండోస్ ఓపెన్ చేస్తే రాత్రిలో వాళ్ళ అమ్మ వచ్చి మోస్తుంది. ఇట్ వాజ్ ఏ కేస్ ఆఫ్ డిఫికల్ట్ మదర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ డిఫికల్ట్ చైల్డ్. అంటే ఇది కేసు ఎటువంటిదంటే, కూతురు చాలా ప్రాబ్లమాటిక్ కదా, తనని మించినటువంటి ప్రాబ్లమాటిక్ మదర్ ఈవిడ ఇన్ దిస్ ఇన్స్టెన్స్. హౌ ఆఫెన్ ఈజ్ దట్ నాట్ ద కేస్? బ్రింగ్ అప్ ది పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ విల్ బి బ్రాట్ అప్ యాజ్ దే షుడ్ బి. ఇక్కడ ఏం చేయాలి? పేరెంట్స్ ని, చిల్డ్రన్ ని కూడా వాళ్ళిద్దరిని కూడా మార్చాలి. Often I have found that a difficult child became obedient and lamb-like and much more happy when for some reason or other he or she was separated from the mother. ఇప్పుడు ఈ పిల్లని మార్చాలి, ఒబీడియంట్ గా హ్యాపీయెస్ట్ పర్సన్ గా మార్చాలి అంటే ఏదో ఒక రీజన్ ఏంటంటే వాళ్ళ మదర్కి దూరంగా ఉంచడం. వన్స్ an intractable child became positively good-natured and angelic when her mother died in childbirth. అంటే వాళ్ళ మదర్ ఇంకొక చైల్డ్కి బర్త్ ఇస్తూ ఆవిడ చనిపోయింది. అప్పుడు ఏమైంది? ద గర్ల్ వాజ్ టేకెన్ ఓవర్. ఆ పిల్లని ఇంకొకరు తీసుకెళ్లారు. బ్రాట్ అప్ బై హర్ ఆంట్.
వాళ్ళ ఆంటీ దగ్గర పెరిగింది ఈ అమ్మాయి. అదే ఆయన ఫస్ట్ లో చెప్పారు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ కేరింగ్ లోకి వెళ్ళింది అని. టు గో బ్యాక్ టు అవర్ ఐరిష్ కొలీన్, it took years of patience and careful handling of the mother before she could be brought to see, with tactful help of the father, that fresh air and hardening of the child were most essential in preventing colds, even more so in one who had a tendency to the consumption. ఎవరికైతే కన్సంప్షన్ టీబీ వచ్చేటువంటి నేచర్ టెండెన్సీ ఉంటుందో ఈ జలుబుల నుంచి ప్రివెంట్ చేయగలగాలి. ఆ పేషెంట్ అంటే ఇమ్యూనిటీ పెరిగేలాగా చూడాలి, అంటే ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా చూడాలి. ఇలాగా ఇవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ద క్యూటేనియస్ స్కిన్ టెస్ట్ దట్ వర్ డన్ కన్ఫర్మ్ ది డయాగ్నోసిస్. అయితే వీళ్ళ ఫాదర్ తర్వాత అమ్మాయికి స్కిన్ టెస్ట్ చేస్తారు, మోంటాక్స్ టెస్ట్ చేస్తారు, ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా అంటారు. స్కిన్ మీద చిన్న ఇంజెక్ట్ చేస్తారు, చేసి 3 days అనుకుంటా, 48 hours అలా 72 hours తర్వాత రమ్మంటారు. అదే ర్యాష్ ఏమన్నా వస్తే అప్పుడు పాజిటివ్ అన్నట్టు, ర్యాష్ ఏమి రాకపోతే నెగిటివ్ అన్నట్టు టీబీ. అయితే అలా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది టీబీ. షీ హ్యాడ్ ట్యూబర్క్లినం విత్ వెరీ లిటిల్ ఎఫెక్ట్. ఈవిడికి ట్యూబర్క్లినం అనేది వేశారు కానీ అంత పెద్దగా పనిచేయలేదు. దెన్ షీ గాట్ డ్రోసిరా ఫర్ హర్ నైట్ కాఫ్, విచ్ వాజ్ వర్స్ అండ్ ఆల్వేస్ డిస్టర్బ్డ్ ది ఫాదర్ ఇన్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్, అండ్ లో అండ్ బిహోల్డ్ నాట్ ఓన్లీ డిడ్ ది కాఫ్ ఇంప్రూవ్ అండ్ ది రాటిల్స్ డిసపియర్. ట్యూబర్క్లినం వేసినా అంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. తర్వాత డ్రోసిరా వేస్తే నైట్ దగ్గు వస్తుందని, అది ఇంకా ఏంటి చాలా డిస్టర్బ్ అయిపోతుంది, అవన్నీ కంప్లైంట్స్ వర్సన్ అవుతున్నాయి నైట్ టైము, లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్, ఇంకా అండ్ లో అండ్ బిహోల్డ్. అప్పుడు ఆ పాపని ఇంకా దగ్గు చాలా ఎక్కువ రావడం, కంట్రోల్ చేయలేకపోవటం, ఇవన్నీ డ్రోసిరా వేసిన తర్వాత ఏమైందంటే దగ్గు ఇంప్రూవ్ అయింది, ర్యాట్లింగ్ తగ్గిపోయింది. అంతకుముందు ఎప్పుడు నాకు ర్యాట్లింగ్ ఉంటూ ఉండేదని చెప్పింది కదా ఆ పాప, అది తగ్గింది. బట్ ఆల్సో హర్ టెంపర్స్ ఇంప్రూవ్డ్ అవుట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. అంటే ఈ డ్రోసిరా వేసినప్పుడు ఆ టెంపర్మెంట్, ఆ ఉద్వేగం, ఆ రేజ్, ఇవన్నీ కూడా తగ్గాయట ఆవిడకి, ఇంప్రూవ్ అయింది. Later on, she had Calicarb for right-sided bronchitis with stitching pains, which seemed worse in the early morning. ఆ తర్వాత క్యాలికార్బ్ పడింది. ఎందుకు, ఏ బేసిస్ మీద? బ్రాంకైటిస్ రైట్ సైడ్ బ్రాంకైటిస్, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండి, అది ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్. అండ్ ద డిఫికల్ట్ వెరీ టెంపరమెంటల్ చైల్డ్ బికేమ్ క్వైట్ కామ్ అండ్ ఫిలసాఫికల్. అంత ఇబ్బంది పెట్టేటువంటి చైల్డ్, అంత ఉద్వేగానికి లోని కోపం ఇవన్నీ వచ్చేటువంటి చైల్డ్ చాలా సైలెంట్ అయిపోయింది. అండ్ వెన్ షీ డెవలప్డ్ ఏ డిశ్చార్జ్ ఫ్రమ్ ద ఇయర్స్ ఫ్రమ్ హర్ మిడిల్ ఇయర్, అండ్ ద పేరెంట్స్ బ్రాట్ హర్ హోమ్ ఫ్రమ్ బోర్డింగ్ స్కూల్ ఫర్ మీ టు సీ ఇట్. ఈ పిల్లకి మళ్ళీ ఇయర్లోంచి డిశ్చార్జ్ రావడం, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్ట్ అయ్యి డిశ్చార్జ్ రావడంతో హాస్టల్ నుంచి ఆ పిల్లని తీసుకొచ్చి ఈ డాక్టర్ చూపించడం కోసం తీసుకొచ్చారు. ఐ ఫౌండ్ షీ సబ్మిటెడ్ టు probing and examining and treating the ear with very good grace, and only a few silent tears rolled down her cheeks. అంటే ఆ టైంలో అమ్మాయి ఆ డాక్టర్కి కోఆపరేట్ చేసింది. అంతకుముందంతా గొడవ పెట్టేది కదా, చెవిలో చెవి ఎగ్జామిన్ చేయడానికి కానీ దేనికైనా కానీ, చెవిలోకి సిరంజింగ్ చేయడానికి కానీ, ఇంకా కొంచెం ఏదో నొప్పి చేస్తే కొంచెం ఏడిచింది సైలెంట్గా తప్ప, బుగ్గ మించి కన్నీళ్ళు కాయలాగా, అంతే, అంతకుమించి ఇంకేం గొడవ చేయలేదు. ఏ వండర్ఫుల్ ఆల్టరేషన్ ఇన్ హర్ టెంపరమెంట్, అంటే అంత చాలా మార్పు, ఊహించిన విధంగా ఆశ్చర్యాన్ని పరిచేట్టుగా అంత మార్పు వచ్చింది ఆవిడ. అండ్ ఐ లెర్న్డ్ దట్ డ్రోసిరా, ఏ ట్యూబర్క్యులర్ రెమెడీ, ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ టెంపెస్చువస్ చిల్డ్రన్, ప్రొవైడింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ అగ్రీ. అంటే ఇప్పుడు దీనివల్ల ఈవిడ ఏం నేర్చుకున్నారు అంటే ఈ డ్రోసిరా అనేది ట్యూబర్క్యులర్ రెమెడీ, ట్యూబర్క్యులర్ సంబంధించిన రెమెడీ. ఇది ఉధృతమైనటువంటి ఆ బిహేవియర్ ఉన్నటువంటి పిల్లల్లో
మిగతా సిమ్టమ్స్ అన్ని గనక అగ్రి అయితే ఇది వేస్తే పనిచేస్తుంది అని. బై ద బై, a few doses of silica in high potency cleared up the discharge and helped to cure the perforated drum in under a month. ఆ తర్వాత మళ్ళీ సైలీషియా హైపోటెన్సీలో వేస్తే ఆ డిశ్చార్జ్ క్లీన్ అయిపోయి పెరఫరేషన్ అంటే ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, కన్నభేరి, అది చిల్లు పడింది, అది కూడా క్యూర్ అయిపోయింది ఒక నెల రోజుల్లో. No local treatment was used except gently drying out the ear whenever it started to discharge. This ceased entirely after a few days. ఇంకా అలోపతిక్ మెడిసిన్స్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం రాలేదు, ఎక్సెప్ట్ ఆ చెవిలోంచి డిశ్చార్జ్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీయడానికి యూజ్ చేయడం తప్ప ఇంకా ఏ వీటికి వాడలేదు. కొన్ని రోజుల్లో అది కూడా తగ్గిపోయింది. సిలికా ఈజ్ ఏ రెమెడీ క్లోజ్లీ రిలేటెడ్ టు ది ట్యూబర్క్యులర్ కండిషన్స్ అండ్ సెప్టిక్ ఇన్ఫెక్షన్స్. సిలికా అనేది ఈ ట్యూబర్క్యులర్ కండిషన్స్ లోని సెప్టిక్ అయినటువంటి ఇన్ఫెక్షన్స్ లో బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ యూస్ దేర్ ఫోర్ ఇన్ డిశ్చార్జింగ్ ఇయర్స్ ప్రొవైడెడ్ ది డిశ్చార్జ్ ఈజ్ నాట్ ఆఫ్ టూ అఫెన్సివ్ ఏ క్యారెక్టర్ వెన్ అదర్ రెమెడీస్ మే బి కాల్డ్ ఫర్. ఈ చెవిలోంచి చీము అని కాదు, డిశ్చార్జ్ అవటము, ఇది ఈజ్ నాట్ ఆఫ్ టూ అఫెన్సివ్ ఇన్ క్యారెక్టర్ అంటే అంత మరీ చెడు వాసన లేకుండా కనుక ఉంటే మిగతా డ్రగ్స్ ఏమైనా కూడా ఇంకేమైనా ఇండికేట్ అవుతున్నాయి అని కూడా చూడొచ్చు. ఈవెన్ సెప్టిక్ కండిషన్స్ నీడ్ టు బి స్టడీడ్ ఇండివిజువల్లీ సో యాజ్ టు ఫైండ్ ది రైట్ రెమెడీ కరెస్పాండింగ్ టు ఆల్ ద సిమ్టమ్స్ ప్రెసెంట్. ఈ సెప్టిక్ కండిషన్స్ లో ప్రతి కేసుని కూడా న్యూ కేస్ లాగానే ఇండివిజువల్ గా చదువుకొని దానికి కరెక్ట్ డ్రగ్, మిగతా సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకుని కరెక్ట్ డ్రగ్ సెలెక్ట్ చేసి వేయాలి అని చెప్తున్నారు. సో ఇది ఈ చాప్టర్. ఎంత బాగున్నాయో కదా కేసెస్. నేను డ్రోసిరా ఒక పేషెంట్ కి చూశాను, చెప్పాను ఆల్రెడీ చాలా సార్లే మీకు. ట్యూబర్క్యులర్ నేచర్ అని చెప్పగలుగుతాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఇవి చెప్తుంటే అర్థమైంది. అంటే ఒక పిల్లవాడికి చిన్నప్పుడు విపరీతమైన ఆయాసం, ఎంత ర్యాట్లింగ్ అంటే అసలు వాడు 6 months ఏజ్ అప్పుడు చల్లగా తగిలితే వాడికి ఎంత ఆయాసం అంటే బయటికి సౌండ్ వినిపిస్తూ ఉండేది. ఇంకా నేను వేశాను ఏదో మందులు, స్పాంజీ అవి వేశాను, కానీ పెద్ద బెటర్మెంట్ రాలేదు. ఇంకా వాడికి ఊపిరి ఆడదేమో అన్నట్టుగా అయిపోతే నేనే భయపడి అలోపతికి పంపించాను. వాళ్ళు నెబులైజేషన్ ఇచ్చేవాళ్ళు, నెబులైజర్ వాడినా చాన్నాటికి కానీ తగ్గలేదు. సరే వీళ్ళకి వాడికి 1 year ఏజ్ వచ్చింది. 1 year ఏజ్ తర్వాత పేరెంట్స్ కూడా అంత కేరింగ్ అయితే, కేరింగ్ అంటే తెలిసి తెలియక చేసేవాళ్ళు. తుఫాను వాతావరణం ఉంటే స్వెట్టరు ఏమీ లేకుండా అలా రోడ్డు మీద తిప్పటం కానీ ఇంకా అలా చేసేస్తూ ఉండేవాళ్ళు. వాడు ఏదైనా చాక్లెట్ అడిగినా ఇచ్చేసేవాళ్ళు. దాంతో ఏమైపోయింది వాడికి, ఇంకా మళ్ళీ వచ్చేది ఆ అటాక్. మనం మళ్ళీ మందు వేసి తగ్గించేలోపు మళ్ళీ వచ్చేది. తగ్గడానికి నానా తంటాలు పడేదాన్ని, అర్థమయ్యేది కాదు. సరే 1.5 year ఏజ్ వచ్చింది. నేను 1 year నేను యాక్చువల్గా ఫెయిల్ అయినట్టే ట్రీట్మెంట్లో. ఎక్కడ మిస్ అవుతున్నానో అర్థం కాలేదు. ఒకరోజు వాళ్ళు ఎప్పుడు వచ్చి వాళ్ళ సిమ్టమ్స్ చెప్పేవాళ్ళు, పిల్లవాడిని తక్కువ తీసుకొచ్చేవాళ్ళు అటాక్ అప్పుడు. సరే ఒకసారి పిల్లవాడిని తీసుకుని రమ్మన్నాను. వాడు దగ్గు చూస్తే నాకు భయం వేసింది అనమాట. వాడు ఊపిరి ఆగిపోతుందేమో, దగ్గి వెంటనే ఊపిరి మళ్ళీ వెనక్కి తిప్పుకుని మళ్ళీ గుక్క తిప్పుకునే లేకపోయేవాడు. ఎరేలియార్ కాఫ్లా అయితే లేదు, ఊపింగ్ కాఫ్లా అనిపించింది నాకు అది. రాత్రంతా అదే పని. ఇంకా వాడు ఎక్కడ ఊపిరి ఆగిపోతుందేమో అన్న టెన్షన్ వస్తుంది నాకు. ఇది బుజ్జిగారు ఒకసారి వాడు నేచర్ కూడా ఏంటంటే ప్రధానికి భయపడిపోతూ ఉండేవాడు. అంటే ముట్టుకొని ఇచ్చేవాడు కాదు, దగ్గరికి రాడు, మనల్ని రానివ్వడు, వాడు రాడు. ఏమన్నా చెస్ట్లో వీజింగ్స్ అవి ఉన్నాయో చూద్దామన్నా అసలు వాడి దగ్గర రానిచ్చేవాడు కాదు. విపరీతమైన అల్లరి, ఒక చోట స్థిరంగా ఉన్నాడు, పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇలాగ ఉండేది వాడి టెంపరమెంట్. సరే అని నేను డ్రోసిరా ఇస్తే తగ్గింది. ఊహించిన విధంగా 24 hours 70% బెటర్ అయింది. మళ్ళీ నేను అది వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు చూసుకుని ఓపిఎం 200 వేశాను, మెంటల్స్ని బేస్ చేసుకుని. వేస్తే నెక్స్ట్ వచ్చిన అటాక్ వచ్చింది కానీ అంత సివియర్గా రాలేదు. డ్రోసిరా 230 పడింది. మళ్ళీ ఇంకో డోస్ ఆఫ్ ఓపిఎం వేయాల్సి వచ్చింది.
వేసినప్పుడు ఇంకా వాడికి చాలా వరకు అటాక్స్ రావడం మానేసి వాడు ఇంకా ఏంటంటే ఎవరన్నా సరదాగా పిల్లవాడితో అంటారు కదా, ఇదిగో నువ్వు మా ఇంటికి వస్తావా, మా ఇంటికి తీసుకెళ్తాను, బొమ్మలు ఉన్నాయి అలా అంటారు కదా, అలా అన్నగానే ఇంకా వాడికి భయం భయం పెట్టేసుకుని ఇంకా వాళ్ళకి అనిపిస్తే చాలు రేట్టుకుంటా లోపలికి వచ్చేసి తలుపులు వేసేసుకుని ఏడ్చేసేవాడు. అంటే అంత భయం ఉండిపోయింది వాడికి. ఇంకా వాళ్ళతో లైఫ్ లో మాట్లాడేవాడు కదా, ఆ మాట వాళ్ళు అన్నారా ఇంక వీళ్ళు లైఫ్ లో మాట్లాడేవాడు కాదు, వాళ్ళంతా చూడడు అలా. మళ్ళీ వర్ణం వేశాను, ఓపెన్ వేస్తే అవన్నీ సెట్ అయ్యి వాడే ఇప్పుడు వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ మాట్లాడుతూ అలా ఉన్నాడు. అసలు ఇప్పుడు డ్రోసరా పడాల్సిన అవసరం రాదు, అటువంటి అటాక్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏదైనా వస్తే బ్యాసిల్లము మామూలుగా ఎప్పుడు ఎవరికి అందరికి ఇండికేట్ అయ్యేటువంటి మెడిసిన్ వాడికి పడుతుంది. ఇది నేను డ్రోసరా నాకు గుర్తొచ్చింది ఫాస్ట్. ఇంకెవరన్నా ఆమె చెప్తారంటే ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి కొత్త చెప్పుకున్నా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్యः స్వమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.